ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్తే అండి. తులారాశి వాళ్ళకి మే నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? తులారాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. షష్టమంలో ఈ రాశి వారికి శని కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మెయిన్గా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలంగా ఉంటుంది. భూ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో సరైనటువంటి విషయాల్లో ఇటు తేలకుండా ఉండిపోయినటువంటి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ భూమి పని మనం ఎక్కువ రోజులు పట్టించుకోవట్లేదు, దాన్ని ఏదో విధంగా అమ్మేయాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచనల పరంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. ఈ యొక్క నెల మెయిన్గా వచ్చినప్పటికీ కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో ఉన్నాడు. అది కూడా సిరితో కలిసి ఉన్నాడు. ఇది ఎప్పుడైతే ఈ రెండు పాపగ్రహాలు షష్టమంలో ఉన్నప్పుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. మరియు అదే విధంగా ఈ రాశి వారికి మనం చెప్పాలి అంటే వీటితో పాటు ఈ రాశి వారికి అష్టమంలో శుక్రగ్రహ సంచారం ఉంది. అష్టమంలో శుక్రగ్రహ సంచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది, కుటుంబ సఖ్యత ఉంటుంది, కుటుంబంలో సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేయటం, కుటుంబంలో ఉన్నటువంటి సంతానం ఎదుగుదల అనుకూలంగా ఉండటం, వారికి రావలసినటువంటి పేరు ప్రఖ్యాతలు రావటం, మీరు చెప్పినటువంటి మాటకి సంఘంలో గౌరవము గుర్తింపు పొందటం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ విధంగా శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు శుక్రుడు జాతకపరంగా అష్టమంలో శుక్రుడు మంచివాడు కాదు, కాకపోతే గోచారంలో అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇస్తాడు. మరియు అదేవిధంగా షష్టమంలో ఉన్నటువంటి కుజుడు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మరియు అదేవిధంగా కోర్టులో సాల్వ్ అయినటువంటి ఇష్యూస్ మధ్యవర్తి పంచాయతీల ద్వారా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి ఏదైతే నిర్ణయించుకుంటారో దాని ప్రకారంగా కొంత పాజిటివ్గా మారడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇప్పుడు లీగల్ ఇష్యూస్ ఉంటాయి, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏదో విధంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటారు. ఆ సాల్వ్ చేసుకోవడానికి 10 మందిలో కూర్చొని మాట్లాడుకోవాలి, ఎందుకు అనవసరంగా ఈ ప్రాబ్లంని పెద్దది చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలకి రావడం, ఆ మనస్సును కల్పించేయటం అనేది జరుగుతుంది. మెయిన్గా క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారు బాగా రాణించగలుగుతారు. వారు అనుకున్నటువంటి కొన్ని లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి రావటం, సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. ఇది ఫస్ట్ హాఫ్ అంతా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. సెకండ్ హాఫ్ లో కొంచెం చేంజెస్ అనేవి ఉన్నాయి. మెయిన్గా వచ్చినప్పటికీ మే 12వ తారీఖున కుజుడు షష్టమం నుంచి సప్తమంకి, సప్తమంలో ఉన్నటువంటి రవి 14వ తారీఖున సప్తమం నుంచి అష్టమంలోకి మారుతున్నాడు. అంటే ఈ గ్రహ మార్పు వీరి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు సెకండ్ హాఫ్ లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కానీ, ప్రేమ వ్యవహార విషయాల్లో కానీ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా మార్పు చేర్పుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ ఖర్చు, అదేవిధంగా అప్పులు ఉన్నటి దానికన్నా కూడా ఎక్కువగా అప్పు చేసి ఏదో చేద్దామని చెప్పేటువంటి ఆలోచన మీ కంట్రోల్లో మీరు ఉండాలి. మీరు దాటి బయటికి వెళ్తూ ఉంటే మీకు అంతే ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి మారుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆల్వేస్ ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మటుకు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా ఈ యొక్క విషయాల్లో ఎక్స్పెండిచర్ విషయంలోనూ కోపం విషయంలోనూ కొంచెం కంట్రోల్గా ఉంటే సెకండ్ హాఫ్ అనేది సక్సెస్ఫుల్గానే మారుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ ట్రెండెడ్ లా ఉన్నప్పటికీ కూడా చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సమయానికి కంప్లీట్ చేయటానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి ఈ యొక్క రాశి వారికి అనుకూలించగలుగుతాయి. శుక్రుడు యొక్క యోగకారకమైనటువంటి స్థితి అంటే భాగ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం అనేది కొంచెం ఆల్వేస్ ఏంటంటే ఒక లక్ ఫ్యాక్టర్గా ఇస్తుంది. ఇక వీళ్ళకి శత్రుత్వం ఎవరితో ఉంటుంది, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అంటారు? వీరు మెయిన్గా శత్రువులుగా అంటే దగ్గరగా ఉండేటువంటి వారు అంటే వీరందరితోనే జనరల్గా క్లోజ్గా ఉంటారు. జనరల్గా అందరితో మంచిగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేసి అందరిని కలుపుకొని పోయేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. కాకపోతే వీరికి వచ్చేటప్పటికి శత్రువులు మన ముందు మంచిగా నటిస్తూ
వెనకాల మనల్ని మరి మీకు వీరికి వచ్చేటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉంటాయో, ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో అది తట్టుకోలేక వచ్చేటువంటి కొన్ని లోపల నుంచి వచ్చేటువంటి కొన్ని బాధలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే కొంచెం నెగిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంటుంది. కాబట్టి వారి నుంచి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్వేస్ ఏంటంటే వీళ్ళ ఉన్న వాళ్ళు కనపడేటువంటి శత్రువులు ఎవరు, కనపడనటువంటి శత్రువులు ఎవరు అనే విషయాన్ని 1-2 సార్లు తెలుసుకోవాలి. అంటే మనం ముందు మన ఎదుగుదలని మెచ్చుకుంటూ లోపల నలిగిపోతూ ఉండేటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళతోనే చాలా జాగ్రత్త. ఇప్పుడు శత్రువు డైరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళతో ఏం చేయాలి, మనం డైరెక్ట్గా వాడే శత్రువు కాబట్టి మనతో దూరంగా ఉంటాం మనం. కానీ మన పక్కనే ఉంటూ మన భుజం తడుతూ మన బ్యాక్ స్టాబింగ్ అంటారు, అంటే వెనకాల నుంచి పొడిచేటువంటి వాడిని మనం ఏం చేయగలుగుతాం. సో వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే అదే మెయిన్గా అప్పుల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మన ఖర్చు ఎంత, మనం చేసేటువంటి అప్పు ఎంత అనేది ఒక లెక్క అనేది ఉండాలి. ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో నేను ఇచ్చేటువంటి మెయిన్ రికమెండేషన్ ఇది, సలహా ఏంటంటే అదే విద్యార్థులకి, ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. గురు శుక్రుల యొక్క కలయిక కలవబోతున్నది భాగ్యస్థానాల్లో. అది చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి. చదువు పరంగా ఏదైతే నూతన కోర్సులు చదువుకోవాలి, ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా, అంటే బయట ఉన్నటువంటి ఐటీలో కానీ మిగతా ఫీల్డ్స్లో కానీ వస్తున్నటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అప్గ్రేడ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అంటే చదువుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి చదువుకోవాలనుకున్నటువంటి వారు ఆ చదువుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. ఆ కొత్త కోర్సులు ఇచ్చుకోవటం, వాటి ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, ఆ యొక్క విద్యా విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభించగలుగుతాయి. స్కూల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్లో రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి వారు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఫ్రెండ్స్ కొంచెం పాజిటివ్గా సపోర్ట్గా ఉండగలుగుతారు. తండ్రితో ఒక మంచి పాజిటివ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు అనేవి యోగాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక ఎలాంటి పరిహారాలు చేయాలి రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఎటువంటి పరిహారాలు చేయాలి అని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది రాహుగ్రహ మంత్రజపం చేసుకోవటం, అమ్మవారు దుర్గాదేవిని పూజించడం, దుర్గా అమ్మవారికి పంచహారతి కానీ, ఎక్కడంటే 3 ఒత్తులు వేసి వెలిగించినటువంటి హారతి కానీ, ఎక్కడ ఉంటే 3 ఒత్తులుతో కూడినటువంటి దీపారాధన కానీ చేసినట్టయితే అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా అమ్మవారికి వచ్చేటప్పటికి కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన వల్ల వచ్చేటప్పటికి మెయిన్గా ఐశ్వర్య ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. మరి వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి హనుమాన్ చాలీసా చదవటం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించటం అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. మే 14వ తారీఖు నుంచి కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు దానికి ముందు కూడా ఈ నెల మొత్తం కూడా సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల వీరికి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.